తనపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై కోచ్ జయసింహ స్పందించారు. తాను ఎవరిని వేధించలేదని అన్నారు. మద్యం సేవించలేదని, కూల్ డ్రింక్ మాత్రమే తాగానని చెప్పారు. అయితే జయసింహపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని హెచ్సీఏ సీనియర్ మెంబర్ బాబురావు సాగర్ తెలిపారు. జయసింహ వెనకాల కొంతమంది ఉన్నారని ఆరోపించారు. ఇంటర్నల్ కమిటీలో జయసింహపై కనీసం విచారణ జరపలేదన్నారు. జయసింహపై ఎప్పుడు ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జయసింహను సస్పెండ్ చేస్తే సరిపోదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు మహిళా క్రికెటర్లతో కోచ్ జయసింహ అసభ్య ప్రవర్తనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జయసింహను తప్పిస్తున్నామని చెప్పారు. గత కొంతకాలంగా జయసింహపై ఫిర్యాదులు వస్తున్నాయని, వేధింపులకు పాల్పడితే జీవితకాల నిషేధం విధిస్తామని హెచ్చరించారు. హెచ్సీఏకు సంబంధించిన కార్యక్రమాల్లో జయసింహ పాల్గొనకూడదని తెలిపారు. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ మద్యం సేవించిన కోచ్ జయసింహ తమతో అసభ్యకరంగా మాట్లాడినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించారు. జయసింహకి అడ్డు చెప్పకుండా మరో కోచ్ పూర్ణిమారావు ఎంకరేజ్ చేసినట్లు క్రికెటర్లు ఆరోపించారు. జయసింహ పూర్ణిమారావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేశారు. మరోవైపు టీం నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు పాల్పడినట్లు క్రికెటర్లు వాపోయారు. కాగా జనవరిలోనే కోచ్ జయసింహపై మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. కోచ్ జయసింహపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వారు సుప్రీంకోర్టు సీజేను కోరారు. హలో సార్, నమస్తే సార్. నా పేరు సునీల్, నేను 10 టీవీ రిపోర్టర్ని. 10 టీవీ సార్ చెప్పు సునీల్. సార్, మీ మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్ విత్ మై లాయర్స్ అండి. సార్, విల్ బి రిలీజింగ్ ప్రెస్ రిలీజ్. సార్, జనవరి 12వ తారీఖు మీరు మద్యం సేవించి అమ్మాయిల్ని దురుసుగా ప్రవర్తించారు, ఉమెన్ క్రికెటర్స్ అనేది ఎలిగేషన్ సార్. ఎనానిమస్ లెటర్ అండి. సార్, మీరు డ్రింక్ చేశారా సార్ ఆ రోజు? లేదండి. హౌ కెన్ యూ డూ దట్? టీమ్ బస్ ఎనీవే ఎనానిమస్ లెటర్ అది. ఐ హావ్ నథింగ్ టు. మరి డ్రింక్ చేశారని మిమ్మల్ని చేస్తారు. ఐ డోంట్ నో హౌ ద టీవీ ఇస్ పుట్టింగ్ ఇట్ ఆల్సో. వితౌట్ ఫైండింగ్ అవుట్ ఏదొద్దు. ఎనానిమస్ ఉంది. ఎవరు రిలీజ్ చేయాలి? బట్ సమ్వన్ హస్ గాన్ అండ్ గివెన్ అన్ ఎనానిమస్ క్లిప్పింగ్స్ టు డిఫరెంట్ ఛానల్స్. సార్ మీరు వేస్తున్నారు అంతే. దట్స్ ఆల్ ఇట్ ఇస్. హెచ్సీఏ కూడా సస్పెండ్ చేసింది కదా సార్ ఇప్పుడు? సస్పెండ్ ఎట్లా చేస్తారు ఎనానిమస్ లెటర్ మీద? కరెక్ట్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎనానిమస్ లెటర్ ఉంది అండి. మీ మీద ఎనానిమస్ లెటర్ ఇస్తే అయిపోయింది, లేదా మీరు సస్పెండ్ అయిపోతారా? అవును, వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఎనానిమస్ లెటర్, నోబడీ నోస్ హూ సెంట్ ఇట్. వీడియోస్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అదే వీడియోస్ ఏముంది అలా? వీఆర్ డ్రింకింగ్ ఇన్ ద బస్ టుగెదర్, ఎవ్రీబడి ఇస్ టుగెదర్. 7-Up ఉంటది, అది ఫాస్ట్ అప్ ఉంటది. అందరు యూ హ్యావ్ టు, వెన్ యూఆర్ డ్రాయింగ్ ఆన్ అ లాంగ్ జర్నీ, యూ హ్యావ్ సంథింగ్ టు డ్రింక్. Someone takes a video and puts it అంటే ఏం చేద్దాం మనం? We can't do anything లే. సార్, దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా సార్? మాట్లాడతారా? మరి రమ్మంటారా మీడియా వాళ్ళని? మీరు మాట్లాడతారా సార్ దీని మీద? ఇప్పుడు అదే ఐఎమ్ టాకింగ్ టు మై లాయర్ అండ్ దెన్ మళ్ళీ ఐల్ బి రిలీజింగ్ సమ్. మీరు హైదరాబాద్ లో ఉన్నారా సార్ ఇప్పుడు? హైదరాబాద్ వస్తున్నా అండి. ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నా. ఓకే సార్, థ్యాంక్స్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే, హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏ నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే
లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సిఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత కొన్ని సంవత్సరాల నుంచి జయసింహపై అనేక విమర్శలున్నాయని హెచ్సిఏ సీనియర్ సభ్యుడు మాజీ రంజీ ప్లేయర్ వంకా ప్రతాప్ చెప్పారు. మహిళా క్రికెటర్లకు మహిళా కోచ్ను పెట్టాలని అన్నారు. గతంలో మహిళా క్రికెటర్లకు ఇలా మెన్స్ కోచ్లను పెట్టడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. గతంలో జయసింహపై తాము కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. కానీ లావు నాగేశ్వరరావు కమిటీలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దుర్గా ప్రసాద్ జయసింహపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. జయసింహను హెచ్సిఏ సస్పెండ్ చేయడం కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా క్రికెట్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా క్రికెటర్ కోచ్ గా ఉన్నటువంటి జయసింహ మద్యం సేవించి మహిళా క్రికెటర్లకు సంబంధించి అసభ్యకర పదజాలం దూషించడం, లైంగిక వేధింపులకు గురి చేయడం పట్ల ఇప్పటికే జయసింహాని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్సీఏ సీనియర్ మెంబర్స్ కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ప్రస్తుతం వంక ప్రతాప్ గారు సీనియర్ ఎస్సీఏ మెంబర్ గా ఉన్నటువంటి వంక ప్రతాప్ గారు ఉన్నారు. మన అడిగి మరి సార్ చూస్తున్నాం, నిన్న గత జనవరి 12వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఎస్సీఏ స్పందించి సస్పెండ్ చేసింది. ఏ రకంగా చూస్తారు మహిళా క్రికెటర్ల వేధింపులకు సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ క్రికెట్లో ఒక ఉమెన్ కోచ్ ఉంటే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే ఒక పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడేసి ఒక టైర్డ్ డే వచ్చి చైర్ పైన కూర్చొని కొంచెం రిలాక్స్డ్ కాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ రిలాక్స్ అయ్యే పరిస్థితి ఒక ఉమెన్ కోచ్ ఉంటే కొంచెం బెటర్. ఎందుకంటే అది కొంచెం ఎంబారెసింగ్ ఉంటుంది ఇద్దరు మేల్ కోచ్ ఉంటే. అండ్ నెంబర్ 1. నెంబర్ 2, అమ్మాయిలతోని ఎప్పుడైతే ఉమెన్స్ క్రికెట్ టీంతో పోతున్నామో ఈ తాగడము ఇవన్నీ ఇట్స్ నాట్ పర్మిసిబుల్ మారలీ అండ్ ఎథికలీ. సో తాగడము అది ఇది అనేది అది పెద్ద తప్పు. ఎందుకంటే తాగి ఏమైనా మిస్బిహేవ్ చేస్తే దట్ విల్ గో టు డిఫరెంట్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆ కంప్లైంట్లో మీరు చూస్తే అదే రాసిర్రు, ఇది తాగి ఇట్లా అయింది, ఇట్లా చేసిండు అనేసి. కానీ వాళ్ళు ఇప్పుడు ఉమెన్ క్రికెటర్స్ అంటే వాళ్ళు భయపడుతున్నారు, అమ్మాయిలు మళ్ళీ వాళ్ళ క్యారియర్స్ ఉంటాయి అని దానివల్ల భయపడుతుర్రు. నేను కూడా ట్రై చేసిన ఇద్దరు ముగ్గురితో మాట్లాడడానికి, ఎవరన్నా మీరే వాళ్ళేమని ఇచ్చారు నా కంప్లైంట్ అనేసి, కానీ భయపడుతున్నారు వాళ్ళు. అది సింగిల్ మెంబర్ కమిటీ దుర్గా ప్రసాద్ని అపాయింట్ చేస్తే ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి చెప్పినాము, కంప్లైంట్తోనే వెళ్ళి ఇచ్చినాము, సార్ ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియా, ఇది కొంచెం